హాయ్ హాయ్ అండి. హలో, నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? ముందుగా అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే ఒకడైతే చికెన్ ఫ్రై అయితే అడిగాడు, ఒకటికైతే చికెన్ ఫ్రై చేసేసాను. అండ్ అలాగే రసం కూడా కావాలన్నాడు, టమాటా రసం చేసేసానండి. ఇక్కడైతే ఇంకొకటి చికెన్ కర్రీ కావాలన్నాడు, వాడి కోసం అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేసాను. సో చూసారు కదండి, ఈరోజైతే నా పిల్లల లంచ్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. సో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చికెన్ కర్రీ ఎలా చేయాలో ఫుల్ గ్రేవీతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఫుల్ వీడియో అయితే తీసి పెడతాను ఫ్రెండ్స్. సో ఈ చికెన్ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రైస్లోకి విత్ చపాతీ పుల్కాలోకి కూడా చాలా బాగుంటుందండి, బిర్యానీలోకి కూడా. ఇంకా చిన్నోడు అడిగాడని చెప్పేసి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఒక పక్క అయితే టైం అయిపోతుంది. ఇంకా చికెన్ కర్రీ చేసామన్నా, చికెన్ ఫ్రై చేసిన రసం అయితే తప్పకుండా ఉండాలి కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ అయితే టమాటా రసం అయితే ప్రిపేర్ చేసేసాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది టమాటా రసం. ఏదైనా ఎన్వి తిన్నప్పుడు రసం ఉంటేనే బాగుంటుంది కదండి. మాకైతే రసం ఉంటేనే ఇష్టం అండి ఎన్వి తిన్నప్పుడు. సో మాకైతే చాలా చాలా ఇష్టం. సో ఇంకా